అన్న ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్. సార్ డైరెక్షన్ సార్ డైరెక్షన్ చేస్తాం ఇప్పుడు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్. టాలెంట్ ఏందో చూపిస్తాం సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ అంత కష్టపడి వచ్చాం సార్ ఇక్కడ ప్లీజ్ సార్ ఒక్క డైలాగ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. మీ ఇంట్రెస్ట్ ని చూస్తుంటే మంచిగా చేస్తారా అనిపిస్తుంది. సరే నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అది ఇస్తా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. అరే నేను బాగుందిరా ఒకసారి చూసుకో సార్. అవును బాగున్నట్టుంది. ఇద్దరం చేద్దామా? చేద్దాం చేద్దాం చూసుకో సార్ చూసుకో. మీ షేర్ ఖాన్ క్యారెక్టర్ నాది భైరవ క్యారెక్టర్. ఓకే 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 సార్ ఓకే సార్. యాక్షన్. షేర్ ఖాన్ నేను షేర్ ఖాన్ వాడు భైరవ సార్. ఇది మేము చూపిస్తాం సార్ మీకు. శతద్రు వంశం 100 పరీక్షలు రాసి కానీ ఒక్క బ్యాక్లాగ్ లేని వీరవంశం. మాన్సింగ్ నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టి బుర్ర కదే అని నిరూపిస్తారా? అరే భైరవ ఈ పరీక్షలో నువ్వు నెగ్గినట్టయితే నీ కాలేజ్ ని డిగ్రీ పట్టాన్ని నీకు అప్పగిస్తారా? నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, నేను ఓడినట్టయితే నా ఈ డిగ్రీ పట్టాను ఈ కాలేజ్ ని వదిలి వెళ్ళిపోతా. శభాష్ భైరవ. అరే నీ మాటల్లో కాదురా చేతల్లో నిరూపించురా. పరీక్ష పెట్టి చూడు నేనంటే నిరూపిస్తా. ఈ 100 పరీక్షల్లో ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా కానీ నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ 100 పరీక్షలు వేస్తారు పెట్టు. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తేనే సగం చచ్చిపోతావురా. ఎక్కువైనా పర్వాలేదు లెక్క తగ్గకుండా చూసుకో. నువ్వు గెలిస్తే ఈ పరీక్షలో నీకు సలాం కొట్టి గులాం అవుతారా? మంచిగా చేశారమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఎమోషనల్ గా అనిపించింది. కొద్దిగా ఫీల్ ఉన్న స్క్రిప్ట్ ఏమన్నా మీ దగ్గర ఉంటే పర్ఫామ్ చేయండి సార్. వీళ్ళు చేస్తారు సార్. సార్ మేము చేస్తాం సార్. సార్ నేను చేసి చూపిస్తాను సార్. బొమ్మలేది చిన్నవి ఇప్పుడు లేదన్న అదే నాన్న నేను కోల్పోయింది. నీకు మంచిగా కాదా అని 100 సార్లు ఆలోచించాకే కదా నేను బీటెక్ లో జాయిన్ చేసింది. ఏమైందే వీడు ఇలా అయిపోయాడు. ఆగు మమ్మీ నువ్వు ఆగు. నేను మీ గురించి మాట్లాడట్లేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రీగా ఉండండి నాన్న, నాతో ఫ్రీగా ఉండండి. మంచిగా కదా అని 100 సార్లు ఆలోచించడం కాదు నాన్న. నాకు ఇష్టమా కాదా అని ఒక్కసారి ఆలోచించండి నాన్న ప్లీజ్ నాన్న. అది నేను కదా ఎప్పుడు నీతో అంటుండేది. చెప్తాను నాన్న కానీ ఉండరు నాతో. నన్నేదో బీటెక్ జాయిన్ అమ్మన్నారు కదా అని ఇష్టం లేకుండా నేను బీటెక్ లో జాయిన్ అయ్యాను. కానీ ఏదో బ్రాంచ్ సెలెక్ట్ చేద్దామని నేను అనుకుంటాను. కానీ ఆ బ్రాంచ్ నాకే బాగుంటుందని సెలెక్ట్ చేసి నన్నే కన్విన్స్ చేస్తాను నాన్న. నవ్వుతున్నాను నాన్న నన్ను కాలేజ్లో చూసి అందరూ. వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం మొత్తం మీరే ఉన్నాను నాన్న. 20 ఏళ్ల జీవితంలో మిమ్మల్ని గెలిపించడం కోసం ఓడిపోతూనే ఉన్నాను నాన్న గారు. ప్లీజ్ నాన్న లేవండి నాన్న. ఏమైందన్న మీకు? నాకెందుకు చెప్పండి ఎన్ని రోజులు ఎంత బాధపడుతూ. మీరు చెప్తే ఇలా అయిపోతారని నాన్న ఏం చెప్పలేదు. మంచిగా పెంచిన తండ్రికి అయితే ఏదైనా చెప్పొచ్చు నాన్న. కానీ మీరు ప్రతి క్షణం మా జీవితం కోసమే ఆలోచిస్తాను నాన్న. ఇలాంటి వారి గురించి ఏం చెప్పలేము నాన్న. ప్లీజ్ నాన్న మాతో ఫ్రీగా ఉండండి నాన్న. సరేరా ఇప్పటి నుంచి అంతా నీ ఇష్టమే. థ్యాంక్ యూ నాన్న. మంచిగా బాగుందా డైరెక్టర్ గారు? మంచి చేశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. మాకు ఛాన్స్ ఇస్తున్నారా డైరెక్టర్ గారు? నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీకు ఛాన్స్. థ్యాంక్ యూ డైరెక్టర్. ఈ స్కిట్ మిమ్మల్ని నవ్వించడానికి కాదండి, ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మేము చెప్పే చిన్న విన్నపం. ఏంటంటే మీ ఆశల్ని మీ పిల్లలపై రుద్దకండి. వాళ్ళకు ఇది బాగుంటుందా లేదా అని 100 సార్లు ఆలోచించే ముందు ఇది వాడికి ఇష్టమా లేదా అని ఆలోచించండి. అలా అన్ని నిర్ణయాలు వాడికి వదిలేయమని కాదు. వాడు తప్పుదారిలో పడితే వాడిని సర్దిద్దాల్సిన బాధ్యత కూడా మీరే. ఇదే మా చిన్న విన్నపం. థ్యాంక్ యూ సార్.